కర్ణాటకలో కురిసిన భారీ వర్షాలు అనంతపురం జిల్లా రైతుల కళ్ళల్లో ఆనందాన్ని నింపాయి. భైరవానితిప్ప ప్రాజెక్టుకు పూర్తి స్థాయిలో నీరు చేరి నిండుకుండను తలపిస్తోంది. డ్యాంలో నీరు సమృద్ధిగా ఉండటంతో కాల్వలకు నీరు విడుదల చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. దీంతో రైతులు రబీ సాగుకు సిద్ధమవుతున్నారు. కర్ణాటక ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా కురిసిన భారీ వర్షాలకు అక్కడి వాణివిలాసాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండింది. దీంతో డ్యాం అధికారులు దిగువకు నీటిని విడుదల చేశారు. వేదావతి నది ద్వారా వరద నీరు భైరవానితిప్ప ప్రాజెక్టుకు చేరింది. ప్రస్తుతం బీటీపీలో 1654 అడుగుల మేరకు నీరు చేరింది. దీంతో పూర్తి స్థాయిలో నీరు డ్యాంకి రావడంతో రైతుల ఆనందానికి అవధుల్లేవు. రబీ సాగుకు రైతులు రెడీ అయ్యారు. ఈ వారంలో రైతులతో సమావేశమై అధికారులు సాగునీరు విడుదల చేసే అవకాశం ఉంది. నా పేరు హరీష్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, భైరవానితిప్ప ప్రాజెక్ట్. భైరవానితిప్ప ప్రాజెక్ట్ అనేది హగరి నది మీద 1961లో కన్స్ట్రక్షన్ చేయబడింది. భైరవానితిప్ప ప్రాజెక్టుకు పైభాగంలో కర్ణాటకలో సుమారు 100 కిలోమీటర్ల దూరంలో వాణివిలాసాగర్ అనే ప్రాజెక్టు కన్స్ట్రక్షన్ చేయబడింది. దాని యొక్క పూర్తి సామర్థ్యం 30 టీఎంసీలు ఉంది. అయితే అది పూర్తి సామర్థ్యాన్ని చేరుకోవడం ద్వారా మనకు దాని యొక్క ఎక్కువ వాటర్ అన్ని కూడా మనకి వాణివిలాసాగర్ నుంచి హగరి నదిలోకి వచ్చి భైరవానితిప్ప ప్రాజెక్టుకు చేరుతున్నవి. 21/10/2025 తేదీన మనకి భైరవానితిప్ప ప్రాజెక్టుకి వాణివిలాసాగర్ నుంచి నీరు అందడం జరిగింది. ఆ రోజు నుంచి మనకి ఈ రోజు వరకు దాదాపు 1.3 టీఎంసీ నీటిని వాణివిలాసాగర్ ద్వారా ఇన్ఫ్లోగా మనం రిసీవ్ చేసుకున్నాము. అలాగే ఇప్పుడు ప్రాజెక్టు గేట్లు 4 గేట్లు లిఫ్ట్ చేసి దాదాపు 4300 క్యూసెక్కుల నీటిని హగరి నదికి విడుదల చేస్తున్నాము. 5వ గేటు, 6వ గేటు, 7వ గేటు, 8వ గేటు ఇప్పుడు ఓపెన్లో ఉన్నది. 5, 8 గేట్లు ఒక్కొక్క అడుగు మరియు 6, 7 గేట్లు 1.5 అడుగు ఓపెన్ చేసి దాదాపు 4300 క్యూసెక్కుల నీటిని స్పిల్వే ద్వారా హగరి నదికి వదులుతున్నాము. ప్రస్తుతం మనము 21/10/2025 నుంచి 29/10/2025 వరకు దాదాపు 1 టీఎంసీ నీటిని దిగువకు విడుదల చేయడం జరిగింది. మరియు మిగిలిన 0.3 టీఎంసీని మనం స్టోర్ చేసుకున్నాము. ఈ ప్రాజెక్టు యొక్క పూర్తి సామర్థ్యం 2 టీఎంసీలు కాక ప్రస్తుతం 1.72 టీఎంసీలు నీటి లభ్యత ఉన్నది. ఇప్పుడు వచ్చే ఇన్ఫ్లోస్తో మనం జస్ట్ ఒక 12 గంటల్లోనే మనం ప్రాజెక్టు పూర్తి సామర్థ్యాన్ని చేరుకోగలము. ముందస్తు జాగ్రత్తగా మనము ఇప్పుడు నీటిని స్పిల్వే ద్వారా కిందికి వదలడం జరుగుతున్నది. నెక్స్ట్ మనకి డిసెంబర్లో రబీ పంట ద్వారా కుడి మరియు ఎడమ కాలువకి నీటిని విడుదల చేయడం జరుగుతుంది. ఆయకట్టు రైతులతో సమావేశం ఏర్పాటు చేసుకొని పూర్తిగా చర్చించి ఏ డిస్ట్రిబ్యూటరీలకు ఎంత ఆయకట్టు ఎంత నీటిని వదలాలి, ఎంత ఆయకట్టు సాగులోకి తీసుకురావాలని పూర్తిగా చర్చించి నీటిని విడుదల చేయడం జరుగుతుంది. మనకు పూర్తి సామర్థ్యం ఎలాగో చేరుతుంది కాబట్టి భైరవానితిప్ప ప్రాజెక్ట్ని దాదాపు 5,000 నుంచి 6,000 ఆయకట్టుకి నీటిని ఈ సంవత్సరం విడుదల చేసే అవకాశం ఉన్నది. ప్రస్తుతం మనకి భైరవానితిప్ప ప్రాజెక్టు ద్వారా అవుట్ఫ్లో 4,500 క్యూసెక్లు ఉన్నది. ఇన్ఫ్లో కూడా 4,400 క్యూసెక్లు ఉన్నది. మరియు ఇంకా ఇన్ఫ్లో పెరిగే అవకాశం ఉన్నందువలన ప్రస్తుతం మనం గేట్లను ఇలానే కొద్ది రోజులు మరియు ఈ 10 నుంచి 20 రోజులు ఇంకా ఆపరేట్ చేసే స్థితిలోనే ఉంటాము. మనము 1.3 టీఎంసీని రిసీవ్ చేసుకున్నాము వాణివిలాసాగర్ ద్వారా. కుడి కాలువ కింద 16,000 ఎకరాలు, ఎడమ కాలువ కింద 3,000 ఎకరాల్లో పంటను పండించేందుకు రైతులు తమ పొలాలను సిద్ధం చేసుకున్నారు. అయితే ఇరిగేషన్ శాఖ అధికారులు కుడి, ఎడమ కాలువల పరిధిలో ఆయకట్టుకు సాగునీరు సకాలంలో అందించేందుకు కాలువల మరమ్మతులు త్వరితగతిన చేపట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఎడమ కాలువలో గుర్రపు డెక్క పెరగటంతో కాలువలకు గండ్లు పడి నీరు వృధాగా వెళ్లే ఆస్కారం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి హామీ కూలీలను పెట్టి కాలువలో పెరిగిన ముళ్లకంపలు, పిచ్చి చెట్లను తొలగిస్తే నీరు నేరుగా చెరువులకు చేరుతుందని రైతులు చెప్తున్నారు. ఆ దిశగా అధికారులు చొరవ చూపాలని రైతులు కోరుతున్నారు. గుమ్మడి గ్రామంలో ఉండే రైతు, నాకు 8 ఎకరాల పొలం ఉంది. దాన్ని ఇప్పుడు నీళ్లు వదిలినారు. వేస్ట్గా కూడా చెరువులో పడి పోతున్నది. చెరువుబడి ఇప్పుడు ఈ కెనాల్కి ఇడిస్తున్నారు. ఎడమ కెనాల్కి, కుడి కెనాల్కి అంతా ఇది పెరిగి చెట్టు పెరిగి నీళ్ళన్నీ వృధా అయిపోతున్నది. అంతా కాబట్టి మీరు అంత చేసి చేయవలని కోరేనది. మేము పంట వదిలేస్తే వరకు వదలని చెప్తాను. డిసెంబర్కి వదులుతాను నీళ్ళు. వదిలిన తర్వాత చెనిక్కాయ, వరి,
మొక్కజొన్న అదే పెడుతున్నాం. ఈ పనులన్నీ గవర్నమెంట్ వాడు ఎవరు చెవులు చేస్తాం, ఉపాధి వాళ్ళతో చేపించి ప్రతి ఉపాధితో చేపిస్తే పని జరిగిపోతుంది. 60 మంది పట్టేస్తే రోజుకి అంతా అయిపోతుంది. అది కూడా పెట్టరు, అంత ఒకరికి ఒకరు అని చెప్పి. పేరు సవారప్ప, మాది బీటీపీ గ్రామము. ఒక 20 సంవత్సరాల నుంచి నేను వ్యవసాయం చేస్తూ ఉన్నాను. మరి మన ప్రాజెక్ట్ నీళ్ళు చాలా ఉపయోగకరంగా ఉంది మా గ్రామానికి, మా పక్క గ్రామాలకి. మరి అందులో మరి వరి పంటలు ఈ కాలువ నీళ్ళు డిసెంబర్ మరి ఫస్ట్ వీక్లో నీళ్ళు వదులుతారన్నారు. ఆ ఫస్ట్ వీక్లో నీళ్ళు వదిలే లోపే మరి కాలువలన్నీ క్లీన్ చేసి మరి కంప చెట్లు అవన్నీ క్లీన్ చేసి అధికారులు నీళ్ళు వదిలితే బాగుంటుంది. నీళ్ళు వేస్ట్ కాకుండా మేము పంటలు పెట్టుకోవచ్చు. ఆ కంప చెట్లు కాలువలు అట్లే గలీజ్ ఉంటే మరి నీళ్లు వేస్ట్ అవుతాయి, రైతులకి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అలా కాకుండా క్లీన్ చేసి మాకు సహకారంగా అధికారులు అందించాలని మరి పనులు చేయాలని మరి డిసెంబర్ ఫస్ట్ వీక్లోనే నీళ్ళు వదిలితే మాకు పంటలు కూడా పెట్టుకోవటానికి మాకు బాగుంటుంది. మరి పంటలు పెట్టుకోవడానికి కూడా వరి పంట, మరి మొక్కజొన్న, వేరుశనగ ఎత్తు భూములు వేసుకుంటారు. తొగ్గు భూములన్నీ దిగువ భూములన్నీ మరి వరినే పండించుకుంటారు.